తొవ్వ బాగున్న ఓ రోడ్డు మీద 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఓ 10 నిమిషాలు పడుతుంది. అదే జర్రంతా పొక్కిలి పొక్కిలి ఉన్న తొవ్వ అయితే ఓ అర్ధగంట పడుతుంది. కానీ గిదే ప్రయాణం ఏలూరు జిల్లా చింతలపూడి దిక్కు చేయాలంటే మాత్రం ఎంతసేపు పడుతుందో చెప్పలేం అని అంటుర్రు అక్కడి జనాలు. మరి ఎందుకు అట్లా అని అంటుర్రు? వాళ్ళకు కార్లు బైకులు లెవ్వా అని అంటే ఉన్నాయి, కాకపోతే గీ రోడ్ల హాలతే గిట్లున్నది. చూస్తురు కదా, ఇదే ఆ సక్కదనాల రోడ్డు. కారు వేసుకొని 100 స్పీడ్లో పోయేటట్లుంది కదా ఈ రోడ్డు. తగలబడ మా గండాన దాభరమైంది అని సొక్క తిట్టుకుంటా పోతుర్రు అటు దిక్కు ప్రయాణం చేసే పబ్లిక్. చింతలపూడికెంచి ఎటు పోదామన్నా అంతా పొక్కలు బొర్రెలు పడి తొవ్వంతా కరిగినట్లు చేసిన బురద మడవలే అయ్యింది. జంగారెడ్డిగూడెం, ఖమ్మం, రాఘవాపురం గిట్ల చుట్టూ ఎటు పోదామన్నా అన్ని దిక్కుల గిట్లనే ఉన్నది. దీంతోని కారు వేసుకొని రావాలన్నా బైక్ వేసుకొని పోవాలన్నా నడుములు టింగుమంటున్నాయి అంటుర్రు. ఇక ఆర్టీసీ బస్సుల ముచ్చటైతే చెప్పవశమే లేదు. రోజుకోసారి బురదల దిగబడుకుంటా ప్రయాణికుల టైం అంతా వేస్ట్ అయిన ముచ్చట్లు మస్తుగున్నాయట. ఇంటికాడ మంచిగా తుడుచుకొని వచ్చిన కారు ఈ తోవెంట పోతే బురదల బొర్రిన బర్రెలెక్కనే అవుతున్నాయి. అంతేకాదు ఈ లొందలల్ల ప్రయాణం చేస్తే మా ఎన్నుపూస బొక్కలు అరుగుతున్నాయి. బండ్లకు బ్రేకులు నట్లు బీట్లు అన్ని లూజ్ అయిపోతున్నాయి. గిర్రలు వంకర పోయి బండ్లు షెడ్లకు పోతున్నాయి అంటుర్రు. చింతలపూడి నుంచి రేజర్లు వెళ్ళే రోడ్ అండి, అటు నుంచి ఎర్రగొండపల్లి నుంచి రేజర్లు వచ్చే రోడ్ అండి. చాలా అంటే చాలా గోతులు ఉన్నాయండి. ఇక్కడ నుంచి చంద్రపూడి పోవడానికి ఈ 2-3 కిలోమీటర్లలోనే గంట పడుతుంది సార్. అది చాలా అంటే చాలా, అసలు ఎవరు పట్టించుకునే లేరు. చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్ లో పేషెంట్ తీసుకెళ్లాలన్నా నరకంగా ఉంది సార్. ఏంటిరా రోడ్డు గురించి ఎంత గొప్పగా చెప్తుర్రో. పేషెంట్ ను తీసుకోవాలన్నా కూడా గజ్జన వణుకుతున్నారట. ఇగో గీ పెద్ద మనిషి ఏమో అంటుండు. మొన్న నైట్ నేను దంపేట బస్సు ఎక్కువ వస్తే నైట్ హాల్ట్ బస్సు ఇక్కడ గోతులో పడి పట్టేసిందండి. ఇది మిడిల్ ల్యాండ్ పట్టేస్తే డ్రైవర్ పాపం అందరిని దింపించి బండి వెనక తోయించి మళ్ళీ పక్కన జరగాల్సి వచ్చింది. గోతులు పుడితే డబ్బులు శాంక్షన్ అయినారు, కానీ ఈ రోడ్లో ఎప్పుడు కూడా నేను గత సంవత్సరం నుంచి రోజు తిరుగుతున్నాను ఈ రోడ్కి. ఏలూరు ఎక్కడ కూడా గోతులో ఇప్పుడు మట్టి కూడా ఎవరో పోయలేదు. ఇక ఇది ఇట్లుందా, ఇటు ములుగు జిల్లా మంగపేట మండలం పోదుమూరు అనే ఊళ్ళే తొవ్వలన్నీ బురదమల్లైనాయి. దీంతోని మేం పొలం కాడికి పోయే అక్కరే లేదు, పొలమే మా ఇంటి ముంగటికి వచ్చిందని గిట్ల నాట్లేసిర్రు అమలక్కలు. మరి గీ రోడ్ల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా తతిమ లీడర్లు తిరుగుతుర్రో లేదో గాని జర గీ ఏషం చూసన్నా మా గోసలు బాపుర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు జనాలు. చూడాలి మరిగా ఎన్నడు బాగు చేస్తారో.